సార్ ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నప్పుడు గోల్డ్ కొనాలా, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టాలా, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా? స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుందంటే ఏం చెప్తాడండి? అన్నీ బాగుంటాయి. అన్ని ఇన్వెస్ట్మెంట్లు మంచివేనండి శశి గారు. అయితే దేనికున్న రిస్క్, ప్రోస్ అండ్ కాన్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్. ఇప్పుడు షేర్ మార్కెట్ ఉందనుకోండి, బాగా లాభాలు వస్తే బాగా కుదలేదు. మొన్న 6 months బ్యాక్ మా ఫ్రెండ్ 2 కోట్లు పెట్టి 10 కోట్లు చేసుకున్నాడు. 8 కోట్లు డౌన్ అయింది ఒక ఓవర్ నైట్. ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంది. గోల్డ్ వచ్చేసరికి స్టేబుల్ గ్రోత్ ఉంటుంది. మీరు 1930లో 15-20 రూపీస్ ఉండేది. ఇవి ఈరోజు 70,000-80,000కి వచ్చేసింది. 24 క్యారెట్ 79,000 దాకా ఉంది. ఇది ఒక 68-70 దాకా ఉంది. అంటే గ్రోత్ లాస్ట్ హిస్టరీ చూసుకుంటే రిటర్న్స్ ఎన్ని ప్రకారం ఉన్నాయి చూస్తే రియల్ ఎస్టేట్ అంటే కొద్దిగా తక్కువ. రియల్ ఎస్టేట్లో ఏంటంటే లాస్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు కూడా ఆస్తి పెరిగేదంటే రియల్ ఎస్టేట్, మిగతాట్లు కూడా పెరుగుతాయి. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అంతా మంచిది, అన్నింటిలో మంచిదే. షేర్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటేనే మీరు అక్కడ పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. మీరు మానిటర్ చేయలేరు, ఎందుకంటే అవగాహన లేకపోతే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. గోల్డ్ అనేది ఎప్పుడైనా ఇమీడియట్లీ రీసేలబుల్, మీకు డబ్బులు కావాలంటే అమ్ముకోవచ్చు. షేర్ మార్కెట్లో అమ్ముకోవచ్చు, లాస్ కూడా అంతే ఉంది, గెయిన్ కూడా అంతే ఉంది. రియల్ ఎస్టేట్లో ఏంటంటే లాభం లేకుండా అమ్ముకునేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. లాంగ్ టర్మ్లో ఉన్నట్టు రియల్ ఎస్టేట్లో చూసుకోండి. ఓవరాల్గా మీరు ₹1,00,000 సేవ్ చేస్తుంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. 3-4 హెడ్డింగ్స్: షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎన్ఎస్సి, ఎన్పిఎస్, వీటిలో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే మీకు బెనిఫిట్. ఓకే సార్, థ్యాంక్ యూ.